ఇప్పుడు అన్లాక్ చేస్తాను. ఇది మైబాక్ అంటే. హే బైకర్ బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ వన్స్ అగైన్. నేను మీ వికాస్. థ్యాంక్ యూ సో మచ్ వీడియో క్లిక్. ఈరోజు మీకోసం నేను ది లేటెస్ట్ లాంచ్ మర్సిడీస్ మైబాక్ ఎస్ క్లాస్ S580 తీసుకొచ్చాను. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ వీడియో ఇన్ తెలుగు అండ్ ఈవెన్ నేషనల్ వైడ్గా చూసుకున్న ఓన్లీ రెప్యూటెడ్ ఛానల్స్ మాత్రమే ఈ కార్ని రివ్యూ చేశాయి. కానీ తెలుగులో చూసుకున్నట్లయితే మన ఛానల్ బైకార్ ఛానల్ తెలుగుకి వీవ్ గాట్ ద ఆపర్చునిటీ ఈ కార్ని మనం రివ్యూ చేయడానికి. సో మీకోసం ఇలాంటి ప్రీమియం కార్స్ ఆల్ ద టైం నేను తీసుకొస్తూనే ఉన్నాను. మన సబ్స్క్రైబర్ బేస్ తక్కువ ఉన్నప్పటికీ స్పోర్ట్స్ కార్తో పాటు లగ్జరీ లైనప్ కార్స్తో పాటు ఇలా ప్రీమియం కాంటెంట్ లాంచ్ అయిన వెంటనే హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎందుకండి చూడడం. మీకోసం నేను ఎన్నో ఎఫర్ట్స్ పెట్టి ఇలాంటి వీడియోస్ తీసుకొస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ డెఫినెట్లీ ఈ వీడియో మీకు వర్త్ వాచింగ్ అవుతుందండి. ఇందులో ఉన్న ఫీచర్స్ అసలు అండ్ ఇందులో ఉన్నంత కంఫర్ట్ ఏదైతే ఉందో నేను ఎక్స్పీరియన్స్ అయితే నా ద్వారా మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరు ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి కాంటెంట్ తెలుగులో కూడా చేసేవాళ్ళు ఉన్నారని మీరు సపోర్ట్ చేసి మీరు షేర్ చేస్తేనే మనకు మంచి రికగ్నైజేషన్తో పాటు ఇలాంటి వీడియోస్ తీసుకురావడానికి కూడా మనకు చాలా మంచి స్కోప్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మన ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇప్పుడు కార్ గురించి మాట్లాడి, ఇది వచ్చేసి ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ వరల్డ్ క్లాస్ లగ్జరీ కార్ అని చెప్పుకోవచ్చు అండి. మైబాక్ S580 లాంచ్ అయింది రీసెంట్గా. ఇందులో 2 మోడల్స్ వస్తాయి, మైబాక్ 580 అండ్ అలాగే మైబాక్ S680. సో 580 వచ్చేసి ఇండియాలోనే అసెంబుల్, ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. అండ్ 680 వచ్చేసి CBU యూనిట్, కంప్లీట్లీ బిల్ట్ యూనిట్. మనము దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఒకవేళ కొనుక్కోవాలంటే. ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. ఈ కార్ వచ్చేసి 2.5 crores ఎక్స్ షోరూమ్. అండ్ అలాగే ఆన్ రోడ్ గురించి మాట్లాడుకుంటే సమ్వేర్ అరౌండ్ 3.2 crores వస్తుంది. అండ్ 680 గురించి మాట్లాడుకున్నట్లయితే ఆల్మోస్ట్ 4 crores మనకి ఆన్ రోడ్ వస్తుంది. అండ్ మైబాక్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే బిఫోర్ మర్సిడీస్కి ఒక ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ అయ్యే ముందు తన సొంత కార్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేసేది. ఈవెన్ మర్సిడీస్లో ఉన్న S క్లాస్ కూడా మనకి తక్కువ అనిపించింది అనుకోండి లగ్జరీ, దెన్ మైబాక్లో ఉండే ఫీచర్సే కానీ లగ్జరీనెస్ కానీ దీని తర్వాత ఇంకా వేరే కార్ అనేది ఉండదు మర్సిడీస్లో. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ లగ్జరీనెస్ మనకి ఈ కార్లో ఉంటుంది. అండ్ ఈ మైబాక్లో కంప్లీట్లీ 18 కలర్స్ వస్తాయండి. 580లో వచ్చేసి ఓన్లీ సింగిల్ టోన్ కలర్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఏదైతే కలర్ చూస్తున్నామో ఇలా సింగిల్ టోన్ మాత్రమే వస్తుంది. అండ్ ఏదైతే 680 ఉందో అందులో డ్యూయల్ టోన్ కలర్స్ కూడా వస్తాయి. అండ్ ఆ కలర్స్ అయితే ఎక్సెప్షనలీ గ్రేట్ ఉంటాయి. మీకోసం ఒక ఇమేజ్ని కూడా నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, చూడండి, మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు పవర్ ఫిగర్స్ గురించి మాట్లాడుకుందాం. 580 ఇది వచ్చేసి మనకి 4 లీటర్ ఇంజన్, V8 ఇంజన్ ఇందులో ఉంటుంది. అరౌండ్ 502 హార్స్ పవర్ అండ్ అలాగే 700 Nm పీక్ టాక్ మనకి ఈ వెహికల్ నుంచి వస్తుంది. అండ్ అలాగే 680 గురించి మాట్లాడుకున్నట్లయితే 612 హార్స్ పవర్ అండ్ అలాగే 900 Nm పీక్ టాక్ మనకి ఏదైతే 680 ఉందో అందులో వస్తుంది. అండ్ అది వచ్చేసి V12 ఇంజన్. సో V12 ఇంజన్ క్రేజీనెస్ మన అందరికీ తెలుసు. అండ్ ఈ ఫార్చునేట్ ఉంటే డెఫినెట్లీ మనం ఈ కార్ని కూడా డ్రైవ్ చేస్తాము ఇన్ కమింగ్ డేస్. సో ఫస్ట్ ఇప్పుడు డిజైన్ గురించి మాట్లాడుకుందాం. డిజైన్ పరంగా మాట్లాడుకుంటే ఒక లగ్జరీ కార్స్ని, ఒక క్లాసిక్ కార్స్ని తయారు చేయాలంటే మర్సిడీస్ తర్వాతనే ఎవరైనా. అండ్ అందులో మైబాక్ సిరీస్ కార్స్ మాత్రం వేరే లెవెల్లోనే ఉంటాయి. ఫస్ట్ మనం డిజైన్ పరంగా ముందు మనం చూసుకున్నట్లయితే ఈ గ్రిల్ ఏదైతే ఉందో రెగ్యులర్ S క్లాస్తో కంపేర్ చేసుకుంటే ఫ్రంట్ గ్రిల్ వచ్చేసి చాలా క్లియర్గా డిస్టింగ్విష్ ఉంటుంది. దానికి ఈ కార్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఈ గ్రిల్ని చూసిన వెంటనే మనం గుర్తుపట్టవచ్చు ఈ కార్ వచ్చేసి మర్సిడీస్ మైబాక్ సిరీస్. అండ్ అలాగే వర్టికల్ స్లాట్స్ మనకి ఇవ్వడం జరిగింది విత్ ద పియానో బ్లాక్ ఫినిషింగ్, వెల్ మేడ్. ఫ్రంట్ లో మనకి కెమెరా కూడా ఇవ్వడం జరిగింది. కంప్లీట్లీ 360 degrees కెమెరా ఉంటుంది ఈ కార్లో. అండ్ అలాగే మనం చూసుకుంటే కింద చూడొచ్చు మీరు, ఇక్కడ ఏదైతే క్రోమింగ్ అనేది ప్రొవైడ్ చేశారో సరౌండింగ్స్లో అండ్ కింద క్రోమ్ ఏదైతే ఇచ్చారో ఇది 580లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ప్లేస్మెంట్ ఏదైతే ఫాగ్ ల్యాంప్, జనరలీ ఫాగ్ ల్యాంప్ ప్లేస్మెంట్ ఉంటుందో ఇక్కడ ఫాగ్ ల్యాంప్ అనేది ఏం ప్లేస్మెంట్ లేదు. కానీ ఈ మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్ ఇన్సర్ట్స్ ఏవైతే కనబడుతున్నాయో 680కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఆ పియానో బ్లాక్ ఇన్సర్ట్స్ కూడా 680లో కంప్లీట్లీ క్రోమ్ ఫినిషింగ్ వస్తుంది. ఇందులో మనకి బ్లాక్ ఇన్ ఇన్సర్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు హెడ్ ల్యాంప్ సెక్షన్ గురించి మాట్లాడుకుందాం. హెడ్ ల్యాంప్ సెక్షన్ వచ్చేసి రెగ్యులర్గా ఉండే S క్లాస్లో అదే హెడ్ ల్యాంప్ సెక్షన్ ఇందులో కూడా కంటిన్యూ చేస్తున్నారు. బికాస్ ఇక్కడ మాత్రం ఐ డోంట్ థింక్ సో ఏదైనా నీడెడ్ ఉండే చేంజ్ చేయడానికి. ఇందులో మర్సిడీస్ డిజిటల్ LED యూస్ చేయడం జరిగింది. ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ సెటప్స్ కూడా కంప్లీట్లీ LED యూనిట్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ DRLs కూడా LED ఇవ్వడం జరిగింది. అండ్ దీస్ ఆర్ అడాప్టివ్. నో మ్యాటర్ వాట్, ఎటువంటి కండిషన్లో అయినా సరే లైట్ త్రో మాత్రం ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ ఉంటుంది. సో ఈ కార్ గురించి నేను ఎందుకు అంత చెప్తున్నానంటే ఇట్ డిజర్వ్స్ దట్ కైండ్ ఆఫ్
హైలైట్. సో ఈ విధంగా మనకి ఫ్రంట్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఎప్పుడైతే మైబా కార్స్ ఉండేనో బిఫోర్ మర్సిడీస్లో సబ్ బ్రాండ్ అయ్యే ముందు, మర్సిడీస్లో ఒక ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ అయ్యే ముందు ఈ బోనెట్ పైన ఈ స్ట్రైప్ లైన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ సెకండ్ జనరేషన్లో మళ్ళీ స్ట్రైప్ లైన్ తీసుకొచ్చి మర్సిడీస్ మనకి ఓల్డర్ మైబా కార్స్ని గుర్తు చేసింది. అండ్ సీరియస్లీ నాకు చాలా బాగా నచ్చిందని చెప్పాలి. అండ్ బోనెట్ పైన చూసుకుంటే మర్కి సంబంధించి మళ్ళీ మనకి బ్రాండింగ్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అదే బోనెట్ పైన చూసుకుంటే బోత్ ఎండ్స్లో మనకి కట్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని క్రీజెస్ ఏవైతే మనకు కనబడుతున్నాయో చాలా క్లాసీ లెవెల్లో సింపుల్ డిజైన్ ఉంటుంది కానీ ఎక్స్ట్రీమ్లీ క్లాసీ ఉంటాయి కార్స్. అండ్ మైబాక్ సిరీస్ ఈజ్ నో ఎక్సెప్షనల్. అండ్ ఇప్పుడు మనం సైడ్ లుక్స్ గురించి మాట్లాడుకుందామండి. ఈ కార్ యొక్క లుక్స్ వచ్చేసి సైడ్ నుంచి మాత్రం చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఆ డైమెన్షన్స్ ఏవైతే ఉంటాయో అండ్ సైడ్లో ఆ లెంత్ ఆఫ్ ద కార్ ఏదైతే ఉంటుందో, దిస్ ఈస్ ద లాంగెస్ట్ కార్ ఇన్ ద హోల్ మర్సిడీస్ లైనప్. ఏదైతే రెగ్యులర్ ఎస్ క్లాస్ ఉంటుందో దాంతో కంపేర్ చేసుకుంటే కూడా ఈ కార్ లెంత్లో ఎక్కువగా ఉంటుంది. వీల్ బేస్లో చూసుకుంటే 180 mm వీల్ బేస్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ మైబాక్ సిరీస్లో ఈ వీల్ డిజైన్ ఏదైతే ఉందో ఈ వీల్ డిజైన్ అనేది చాలా ప్రామినెంట్ రోల్ అండి. ఎందుకంటే ఈ వీల్ డిజైన్ మనకి యూఎస్ ప్రెసిడెంట్ కార్ ఏదైతే ఉందో మైబాక్ ఎస్ క్లాస్ పుల్మ్యాన్ కార్ ఏదైతే ఉందో సేమ్ అదే డిజైన్ మనకి ఈ న్యూ మైబాక్ సిరీస్లో తీసుకొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ 580లో వచ్చేసి మనకి 19 inch వీల్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే 680 మోడల్లో 20 inch వీల్స్ ఇవ్వడం జరుగుతుంది. డిజైన్ మీరు చూడొచ్చు. సీరియస్లీ ఐ లవ్ ద డిజైన్. అండ్ టైర్ ప్రొఫైల్ వచ్చేసి 255/45 అనేది ఇవ్వడం జరిగింది. పెర్లీ టైర్స్ ఇస్తున్నారు. అండ్ ఈ టైర్స్ కూడా చూసుకున్నట్లయితే నాయిస్ రిడక్షన్ టైర్స్ అండి. రోడ్ పైన ట్రావెల్ చేసేటప్పుడు టైర్ నుంచి మినిమం నాయిస్ కూడా రాదు. సో దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ లగ్జరీనెస్ అండ్ ఎవ్రీ స్మాల్ థింగ్ ఏదైతే ఉందో అంత వెల్ టేకెన్ కేర్ అని చెప్పాలి. అండ్ అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్లీట్లీ క్రోమ్ లైనింగ్ అనేది త్రూఅవుట్ ద కార్ ఇవ్వడం జరిగింది. సైడ్లో ఈ క్రోమ్ లైనింగ్ ఏదైతే ఉందో ఈ పిల్లర్స్ పైన కూడా చూసుకుంటే సేమ్ అదే క్రోమ్ లైనింగ్ని కూడా మధ్యలో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ కార్లో వచ్చేసి ఫీచర్స్ గురించి చెప్పాను కదా, ఒక ఇంపార్టెంట్ ఫీచర్ మీకు నేను కూల్ ఫీచర్ అని చెప్పాలి డెమాన్స్ట్రేట్ చేస్తాను. ఏదైతే మనకి కీ పైన ఇచ్చారో కీ పైన ఉన్న అన్లాక్ బటన్ని మనం హోల్డ్ చేసి పట్టుకుంటే డోర్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. కార్ అన్లాక్ ఉంది. ఫస్ట్ నేను లాక్ చేశాను, చూశారు కదా. ఇప్పుడు అన్లాక్ చేస్తాను. వాట్ అ కూల్ ఫీచర్ కదా. క్లోజ్ చేయాలంటే సింప్లీ ఇక్కడ టచ్ చేస్తే ఇట్లా క్లోజ్ అయిపోతుంది. సో ఇది చాలా కూల్ ఫీచర్. అండ్ ఇంకోటి ఏంటంటే మనం కీ వచ్చేసి మనం పాకెట్లో పెట్టుకొని దగ్గరికి వెళ్ళినట్లయితే మీరు చూడొచ్చు. ఫస్ట్ ఇప్పుడు నేను లాక్ చేస్తాను. దగ్గరికి వెళ్ళి మనము ఈ విధంగా స్వైప్ చేస్తే డోర్స్ అనేది మనకు ఓపెన్ అవుతాయి. అండ్ దీనిపైన కూడా అటెన్షన్ ఇన్ డీటెయిల్ మర్సిడీస్ బెంజ్ అని బ్రాండింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కంప్లీట్లీ క్రోమ్ ఎలిమెంట్స్ని ఇచ్చారు. ఫుల్ లెవెల్ ఆఫ్ క్లాసిక్గా కనబడుతుంది. అండ్ అలాగే ఓఆర్విఎం గురించి మాట్లాడుకుంటే బాడీ ఇన్ కలర్ అగైన్ మనకి ఇక్కడ చూసుకుంటే ఇండికేటర్ని కూడా ప్లేస్ చేశారు. దానిపైనే లేన్ వాచ్ కెమెరా కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ విండ్షీల్డ్ పైన చూసుకుంటే అటెన్షన్ ఇన్ డీటెయిల్ మర్సిడీస్ అని మనకి ఈ విండ్షీల్డ్ పైన కూడా ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా మనం సైడ్ లుక్స్ చూసుకుంటే ఈ విధంగా ఉంటాయండి. ఫ్రంట్ కన్నా సైడ్ మాత్రం మీ కార్ని సైడ్ నుంచే చూడాలి. మీకు కూడా నేను నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇప్పుడు మనం రియర్ లుక్స్ ఏ విధంగా ఉన్నాయి ఈ కార్కి సంబంధించి చూద్దాం రండి. అండ్ ఇప్పుడు మనం రియర్ లుక్స్ గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటీస్ చేసేది ఏంటంటే ఇక్కడ S580 అండ్ అలాగే ఇక్కడ వైపు చూసుకుంటే మైబాక్కి సంబంధించి బ్రాండింగ్ అండ్ మధ్యలో మర్సిడీస్కి సంబంధించి బ్రాండింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టెయిల్ ల్యాంప్స్ గురించి మాట్లాడుకుంటే అటెన్షన్ ఇన్ డీటెయిల్ ఇన్ ద టెయిల్ ల్యాంప్స్ అయితే క్రేజీ అని చెప్పాలండి. మీరు అసలు చూస్తున్నారు కదా ఇండికేటర్తో పాటు ఇందులో ఎల్ఈడి లైటింగ్ ఏదైతే ఇచ్చారో స్వైప్ అప్ డైనమిక్ స్వైప్ ఏదైతే ఇచ్చారో ఎక్స్ట్రీమ్లీ డిలైట్ఫుల్గా అనిపిస్తుంది చూడడానికి. 2-piece టెయిల్ ల్యాంప్ అంటారు దీన్ని. అండ్ సైడ్లో మనకి హాఫ్ పోర్షన్ ఉంటుంది. టెయిల్ గేట్ పైన కూడా హాఫ్ పోర్షన్ టెయిల్ లైట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ రివర్స్ పార్కింగ్ కెమెరా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. కింద మనం చూసుకుంటే ఈ క్రోమ్ లైనింగ్ ఏదైతే ఉందో ఈ క్రోమ్ లైనింగ్ మనకి 580 అండ్ 680లో కూడా ఐడెంటికల్గా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ రిఫ్లెక్టర్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ కార్కి సంబంధించి పెయింట్ జాబ్ అండి. టచ్ చేయాలన్నా కూడా నాకే మనసు రావట్లేదు, ఎందుకంటే అంత గ్లాసీ ఫినిషింగ్తో ఇచ్చారు. ఎందుకులే ముట్టుకుంటే మళ్ళీ ఫింగర్ ప్రింట్స్ పడతాయి కదా అన్నట్టు అనిపిస్తుంది నాకు. దట్ ఈస్ వాట్ ఐ పర్సనలీ ఫీల్. ఓపెన్ చేయాలంటే బూట్ మాత్రం మనకి కీ పైన ఇచ్చిన ఫీచర్ని కూడా ప్రెస్ చేసి ఓపెన్ చేయొచ్చు, లేదా మాన్యువల్లీ ఈ విధంగా కూడా మనగా ఓపెన్ అయిపోతుంది. అండ్ బూట్ స్పేస్ గురించి కూడా మాట్లాడుకుంటే మనం డీటెయిల్స్ వచ్చేసి నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. ఇక్కడ మనం చూసుకుంటే మర్సిడీస్కి సంబంధించి టూల్ కిట్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు లెదర్ బ్యాగ్స్ని కూడా ఆఫర్ చేయడం జరుగుతుందండి. లుక్ ఎట్ దిస్, కంప్లీట్లీ ప్యూర్ లెదర్ బ్యాగ్స్ ఇవి. అండ్ అలాగే దీని కింద చూసుకుంటే మనకి స్పేర్ వీల్ టైర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు.
సో లైటింగ్ని కూడా ఇవ్వడం జరిగింది. డార్క్ సిచ్యువేషన్స్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మీకు లోడింగ్ అన్లోడింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. క్లోజ్ చేయాలంటే కూడా సింపుల్గా వన్ సింగిల్ టచ్ మనము ఈ విధంగా క్లోజ్ చేసుకోవచ్చు. ఇదండి న్యూ మర్సిడీస్ మైబాక్ ఎస్ క్లాస్ ఎక్స్టీరియర్. ఇప్పుడు ఉంటుందండి యాక్చువల్ మజా. కానీ ఈ కార్ని ఎంజాయ్ చేయాలంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద ఇంటీరియర్లో వెళ్ళి కూర్చున్న తర్వాత బయటికి రాబుద్ది కాదు. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ 7-star హోటల్ ఇంక్లూడింగ్ పబ్, మసాజ్, వాట్ నాట్, ఫుల్ ఆఫ్ ambient లైటింగ్. అండ్ ఇవన్నీ చెప్పడం ఎందుకు, కమ్ విత్ మీ, లెట్స్ ఎక్స్పీరియన్స్. ఇలా ఎందుకు వేయడం డోర్? ఇది మైబాక్ అంటే ఇట్లాంటి ఫీచర్స్ ఉంటాయి ఇందులో. క్రేజీ ఉంది కదా. ఓపెన్ చేయడం కూడా ఇట్లా ఓపెన్ అవుతుంది. కంటిన్యూస్గా హోల్డ్ చేసి పట్టుకుంటే డోర్ ఓపెన్ అవుతుంది. ఇది మైబాక్ క్లాస్ అంటే. వాట్ ఆ ఫీలింగ్ కదా, మంచిగా ఆడుకోవచ్చు. బట్ దిస్ ఇస్ సంథింగ్ రెవల్యూషనరీ జెస్చర్ మూవ్స్తో మనం డోర్ని క్లోజ్ చేయొచ్చు అండ్ వన్ సింగిల్ టచ్ డోర్ని కూడా ఓపెన్ చేయొచ్చు. సో ఇది వన్ ఆఫ్ ద కూల్ ఫీచర్ ఈ కార్లో. అండ్ మెయిన్ వచ్చేసి ఈ కార్లో ఓనర్ ఎవరైతే ఉంటారో ఈ సీట్లో కూర్చోవాలి. అండ్ మెయిన్గా ఈ సీట్లో కూర్చోవడానికి డిజైన్ అనేది అండ్ అలాగే ఫీచర్స్ ఉంటాయి. అప్పుడు ఈ సీట్ని మనము ఫ్రంట్కి సింపుల్గా వన్ సింగిల్ టచ్ ఈ విధంగా కంప్లీట్లీ ముందుకు వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా లావిష్గా కూర్చోవచ్చు. అలాగే ఇట్లా ట్రావెల్ చేయడానికి. అండ్ దాంతోపాటు సీట్ బెల్ట్ ఏదైతే ఉందో దీన్ని బెల్ట్ బ్యాగ్ అంటారు. ఇక్కడ మనకి సీట్ పైన చూడవచ్చు బెల్ట్ బ్యాగ్ అని ఉంది. సో ఎయిర్ బ్యాగ్స్తో పాటు ఇండియాలో 13 ఎయిర్ బ్యాగ్స్ వచ్చే వన్ అండ్ ఓన్లీ కార్ మైబాక్ అండి. అండ్ బెల్ట్ బ్యాగ్ అనేది ఏంటంటే సీట్ బెల్ట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. యాక్సిడెంట్ అయినప్పుడు అది కూడా ఓపెన్ అవుతుంది. సో అలాంటి ఎయిర్ బ్యాగ్స్ అండ్ అలాంటి సేఫ్టీ ఫీచర్స్ ఈ కార్లో అవైలబుల్గా ఉన్నాయి. మనం లగ్జరీ గురించి మాట్లాడుకుందామండి. దిస్ ఈస్ ద మైబాక్. సో ఆబ్వియస్లీ ఇట్స్ లగ్జరీ కార్. అండ్ ఇందులో ఉన్న కంఫర్ట్ లెవెల్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఎక్స్ట్రీమ్లీ క్రేజీ అని చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం రిలాక్స్గా స్పాలో కూర్చున్నట్టు కూర్చుందాం. ఇది ఒక 7-star హోటల్, ఒక పబ్ కార్లోనే ఉన్నట్టు. అండ్ ఇప్పుడు మీరు చూస్తే ఆల్మోస్ట్ 30 degrees రిక్లైన్ యాంగిల్ కూడా ఉంటుంది. ఇది కంప్లీట్లీ సీట్ యొక్క రిక్లైన్ యాంగిల్ అనేది ఈ విధంగా వెనక్కి వెళ్తుంది. అండ్ ఇప్పుడు మైబాలో ఉన్న కంఫర్ట్ ఏ విధంగా ఉందో మీకు ఒక్కసారి డెమోన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. వావ్, క్రేజీ కదా. సో నాకు ఇక్కడ కంఫర్టబుల్గా ఉంది ఇక్కడ వరకు, ఐమ్ ఫైన్. అండ్ ఇప్పుడు రిక్లైన్ యాంగిల్ ఏదైతే ఉందో వెనకాల నాకు బ్యాక్ సపోర్ట్ ఉంది కదా. సో ఈ విధంగా మనకి ఇది యాక్చువల్లీ ఐడియల్ పొజిషన్. అప్ టు 30 degrees వరకు మనకి ఈ విధంగా 30 to 37 degrees ఐ బిలీవ్ ఈ విధంగా ఇంత రిక్లైన్ అవుతుంది. అండ్ దెన్ మనకి హెడ్ రెస్ట్ ఏదైతే ఉందో అది కూడా చూసుకుంటే మనం ఎలక్ట్రానిక్లీ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కమాన్ డ్రైవర్, పోనీ కార్ని పోనీ. సో ఇట్లా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. దిస్ ఈస్ కాల్డ్ మైబాక్ క్లాస్ ఎస్ క్లాస్. అండ్ ఇందులో సీట్ మసాజర్, వెంటిలేటెడ్ హీటెడ్ సీట్స్తో పాటు స్పా కూడా ఉంటుంది. అది కూడా డెమోన్స్ట్రేట్ చేస్తాను. బిఫోర్ దాట్ ఏదైతే మనకి ambient లైటింగ్ని మీరు చూస్తున్నారో, క్రేజీ అమౌంట్ ఆఫ్ ambient లైటింగ్ మీరు చూడొచ్చు. అసలు మన మూడ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా కలర్స్ని మనం ఇందులో ప్లే చేయొచ్చు. ఈ 580లో చూసుకుంటే మనకి కన్సోల్ ఉండకుండా మధ్యలో కొంచెం ఈ విధంగా ఇస్తారు. 680లో చూసుకుంటే కంప్లీట్గా మనకి బిజినెస్ క్లాస్ విధంగా 2 seats అనేది సపరేట్ చేసేస్తాయి. ఫుల్ కన్సోల్ అనేది కంటిన్యూస్గా ఫ్రంట్ నుంచి ఎక్స్టెండెడ్గా రియర్ వరకు వస్తుంది. సో అదొక బేసిక్ డిఫరెన్స్. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ చూడొచ్చు ఈ పానోరామిక్ రూఫ్ ఏదైతే ఉందో మనకి ఇది కూడా జెస్చర్ కంట్రోల్ అండి. వావ్, వాట్ అ క్రేజీ. అసలు ఇలాంటి థాట్స్ మర్సిడీస్కి ఎలా వస్తాయో అర్థం కాదు. మళ్ళీ మనం వెనక్కి అందాం, కొంచెం లైటింగ్ కావాలి మనకి. వాట్ అ క్రేజీ ఫీచర్. ఐ సీరియస్లీ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్. అండ్ పానోరామిక్ రూఫ్ ఏదైతే ఉందో మనం చూడొచ్చు.
నైట్ టైమ్స్ మీ ఫ్యామిలీతో కానీ లావిష్గా ఎంజాయ్ చేయాలి అని అంటే మాత్రం మినిమం 3 కోట్లు ఉండాలి. అప్పుడు ఈ కార్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. దాంతోపాటు ఈ కార్లో 30 బర్మిస్టర్ సరౌండ్ సిస్టమ్ ఉందండి. సీట్స్లో కూడా మనకి స్పీకర్ సిస్టమ్ ఉంటుంది. సో 4D సరౌండ్ అనమాట. కంప్లీట్లీ మనం సాంగ్స్ ప్లే చేసేటప్పుడు ఆ 4D ఫీల్ రావడానికి సీట్స్లో కూడా స్పీకర్ సిస్టమ్స్ని ఇంటిగ్రేట్ చేశారు. సో దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ఆడియో క్వాలిటీ. ఆడియో క్వాలిటీకి వచ్చేసి సపరేట్గా రీల్ చేస్తున్నాను, విని ఎంజాయ్ చేయండి. ఎక్స్క్లూజివ్లీ బైక్ కార్ ఛానల్ తెలుగులో ఆడియన్స్ కోసం. ఇక్కడ వైపు కానీ రెండు వైపులో మనం డోర్స్ ఓపెన్ చేయొచ్చు. సింప్లీ ఈ విధంగా స్వైప్ చేస్తే డోర్ ఓపెన్ అయిపోతుంది. అండ్ మళ్ళీ ఇటు లెఫ్ట్ స్వైప్ చేసి హోల్డ్ చేస్తే డోర్ క్లోజ్ అయిపోతుంది. సో ఈ డోర్ ఓపెనింగ్ క్లోజింగ్ కూడా మనము ఇక్కడ వైపు ఉన్న ప్యాసింజర్కి కూడా చేయొచ్చు. అండ్ అలాగే మసాజర్ని కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాము. కార్లో కూర్చున్నాక ఏ ఒక్క ఫీచర్ని వదిలేదు. ఇప్పుడు మనం హోమ్కి వెళ్ళిన తర్వాత సింప్లీ చూసుకుంటే కంఫర్ట్కి వెళ్ళిన తర్వాత మసాజర్ అని సపరేట్ ఒక మెనూ ఉంది. అంటే హాట్ రిలాక్సింగ్ బ్యాక్ అండ్ అలాగే హాట్ రిలాక్సింగ్ షోల్డర్స్, మొబిలైజింగ్ మసాజ్, యాక్టివేటింగ్ మసాజ్, క్లాసిక్ మసాజ్, వేవ్ మసాజ్, కాఫ్ మసాజ్తో పాటు వర్కౌట్ బ్యాక్ రెస్ట్ కూడా ఉంది. సో ఒక్కసారి మనము కాఫ్ మసాజ్ని యాక్టివేట్ చేద్దాము. అండ్ కాఫ్ మసాజ్ ప్రతి ఒక్క మసాజ్లో కూడా ఇంటెన్సివ్ ఏదైతే ఉందో దాన్ని కూడా డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. రైట్ అంటే రైట్ ప్యాసింజర్కి చేయొచ్చు, లెఫ్ట్ అంటే లెఫ్ట్ ప్యాసింజర్కి కూడా మనము ఈ ఏదైతే మసాజ్ ఉందో ఇక్కడ నుంచి చేయొచ్చు. అండ్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఇక్కడున్న ప్యాసింజర్కి కూడా ఈ మసాజర్ని అనేది యాక్టివేట్ చేయొచ్చు. సో ఇప్పుడు రైట్లో ఉన్నా కాబట్టి రైట్లో కూర్చున్న ఎక్స్టెండ్ కాఫ్ రెస్ట్ ఫర్ ఇక్కడ చూసుకుంటే ఈ కాఫ్ ఏదైతే ఉందో మనకి వైబ్రేట్ అవుతుంది, కాఫ్ని మంచిగా మసాజ్ చేస్తుంది. నేను ఫీలింగ్ ఎంజాయ్ చేస్తున్నా. ఇప్పుడు మీరు మాత్రం చూసి సరిపెట్టుకోండి, నేను మీ వైపు నుంచి ఎంజాయ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు అలాగే కాఫ్ మసాజ్ని క్లోజ్ చేశాను. ఇప్పుడు వేవ్ మసాజ్ని ఆన్ చేశాను. మనం రైట్లో ఉన్నాం కాబట్టి రైట్ క్లిక్ చేశాను. వేవ్ మసాజ్ వచ్చేసి వెనకాల ఇక్కడ వైపు ఏదైతే ఉందో ఇక్కడ నాకు తెలుస్తుంది. ఆ వైబ్రేషన్ ఏదైతే ఉందో తెలుస్తుంది, నాకు ఇలా ఫ్లో అవుతుంది నాకు వెనకాల బ్యాక్ రెస్ట్లో. వావ్, వాట్ అ ఫీలింగ్, అమేజింగ్ ఫీలింగ్ వస్తుందండి. మనకి వెనకాల నుంచి ఎవరైనా మసాజ్ చేస్తే, ప్రెస్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన మసాజ్ ఫీలింగ్ అనేది నాకు వెనకాల లభిస్తుంది. అండ్ వై నాట్ ఇంకొకటి ట్రై చేద్దాం. హాట్ రిలాక్సింగ్ షోల్డర్స్. ఓకే, నాకు షోల్డర్ కూడా మసాజ్ కావాలి కాబట్టి వావ్, కమ్ ఆన్, ఓ మై గాడ్, క్రేజీ ఫీలింగ్, అమేజింగ్. ఇలాంటివన్నీ కార్లో ఎంజాయ్ చేయాలంటే ఉండాలి 3 కోట్లు డెఫినెట్లీ. అండ్ నెక్స్ట్ హాట్ రిలాక్సింగ్ బ్యాక్ని దెన్ మళ్ళీ రైట్ క్లిక్ చేస్తే మనం రైట్లో కూర్చున్నాం కాబట్టి సో ప్రెషర్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క ఏరియాలో ఆ ప్రెషర్ పాయింట్స్ తోటి టెక్నికలీ ఆ విధంగా డిజైన్ చేశారు. సో వెనకాల నుంచి ఇట్లా పుష్ చేసిన ఫీలింగ్ వస్తుంది. అగైన్ హాట్గా మనకి ఎయిర్ బయటకు వస్తుంది. ఫీలింగ్ అనేది చాలా అంటే చాలా ఎక్సలెంట్, క్రేజీగా ఉంది. స్పెసిఫిక్గా ఇప్పుడు బ్యాక్ మసాజ్ చేస్తున్నాను కాబట్టి నేను ఆ విధమైన ఫీలింగ్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. సో ఇవి మసాజ్ ఫీచర్స్ అండి. ఇప్పుడు మనం సీట్స్కి సంబంధించి సీట్ పొజిషనింగ్ ఏదైతే ఉందో ఇది కూడా మనం ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. 1 2 3 మీరు చూసుకుంటే ఇది 1. ఆల్రెడీ ప్రీసెట్ అనమాట. ఇది ప్రీసెట్ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో చైర్కి, సీట్కి సంబంధించి అవి మాన్యువల్గా మనం చేసుకోవాలంటే మాన్యువల్గా కూడా మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఆ పొజిషన్ని మనము సేవ్ కూడా చేసుకోవచ్చు. సీట్ క్లైమేట్ని కూడా మనము టెంపరేచర్ ఏదైతే ఉందో దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సేమ్ బోత్ సైడ్స్. అగైన్ మళ్ళీ లెఫ్ట్ కావాలా రైట్ కావాలా, రైట్కి వచ్చామా, రైట్లో మనం చూసుకుంటే ఇప్పుడు సీట్ మొత్తం స్లోలీ హీట్ అవుతుంది. నేను అది సెన్స్ చేయగలుగుతున్నాను. వావ్, సీట్ నుంచి వెంటిలేషన్, ఆ కూల్ ఫీలింగ్ ఏదైతే ఉందో ఆ కూల్ ఎయిర్ వస్తుంది. అగైన్ మనకి హీట్ కావాలనుకుంటే హీట్ ఎయిర్ కూడా మనకి వెంటిలేటెడ్ ద్వారా మన బాడీకి ఏదైతే ఉందో సర్క్యులేట్ అవుతుంది. ఆ విధంగా మనం స్పాని ఎంజాయ్ చేయొచ్చు. డ్రైవర్ కార్ తీసుకెళ్తూనే ఉంటాడు, మనం హ్యాపీగా వెనకాల కూర్చొని రిలాక్స్ అయ్యి మళ్ళీ మన ఇంపార్టెంట్ మీటింగ్స్ ఏవైతే ఉంటాయో మన ఆఫీస్కి రీచ్ అయిపోయి ఫుల్గా ఫ్రెష్ ఫీలింగ్ తోటి మన మీటింగ్ని క్రాక్ చేయొచ్చు. సో ఇలాంటి కార్స్ ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ ఆఫీసెస్ ఉంటాయి అండ్ వాళ్ళు మీటింగ్స్కి వెళ్తుంటారు అండ్ వాళ్ళ లైఫ్లో ఉన్న స్ట్రెస్ ఏదైతే ఉందో చాలా ఎక్కువగా ఉంటుంది. కార్లో జర్నీ చేసేటప్పుడు ఇలాంటి స్పా ఉండడం కూడా వాళ్ళకి డెఫినెట్లీ ఒక వర్త్ అనే చెప్పాలి.
అండ్ దాంతోపాటు ambient లైటింగ్ ఎలా చేంజ్ అవుతుందో మీరు చూడండి ఒకసారి. ఇందులో మనకి మల్టీ కలర్స్ అండ్ సింగిల్ కలర్స్ ఉన్నాయి. ఫస్ట్ మోనోక్రోమ్ని యూజ్ చేద్దాము, అంటే సింగిల్ కలర్స్. చూస్తున్నారా? వావ్. నెక్స్ట్ రెడ్, కైండ్ ఆఫ్ yellow అండ్ వైట్, అండ్ నా బ్లూ సూపర్ ఉంది కదా, నైస్. ఇప్పుడు మల్టీ కలర్స్ చూద్దాము. మల్టీ కలర్స్లో మనకి 12 కలర్స్ ఉన్నాయి, ఆల్రెడీ ప్రీసెట్ కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఓకే, ఒక పబ్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. అండ్ మ్యూజిక్ కూడా ఉంటే బాగుంటుంది కదా. అండ్ నెక్స్ట్ ఎనర్జైజింగ్ కంఫర్ట్. ఇక్కడ మనం చూసుకుంటే కూల్ రిఫ్రెషింగ్ బ్రీజ్ ఏదైతే ఉందో మనకి ఈ సీట్స్ నుంచి వస్తుంది. ఇందులో కూడా మనకి ప్రీసెట్ ఉన్నాయి, రిఫ్రెష్, వార్మ్, జాయ్, వెల్ బీయింగ్, ఫారెస్ట్ గ్లేడ్. సో ఫస్ట్ మనం సమ్మర్ రెయిన్ పెడదాం. రైట్ కాబట్టి రైట్ క్లిక్ చేశాను. I started feeling that summer rain. Hey Mercedes. ఇప్పుడు మనం Mercedes, ఇందులో Mercedes కనెక్ట్ కూడా ఉంది కాబట్టి Hey Mercedes. How can I help? ఎంత క్విక్ రెస్పాన్స్ ఇస్తుందో చూసారా. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే మైబాకి సంబంధించి బ్రాండింగ్, ఆ సీట్ వెనకాల కూడా మైబాకి సంబంధించి బ్రాండింగ్. మనకి ఇక్కడ మ్యాగజైన్ హోల్డర్ని ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఐప్యాడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ప్రెజెంట్ ప్లేస్ చేసి లేదు, సామ్సంగ్ ఐప్యాడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఐప్యాడ్లో కూడా ఎగ్జాక్ట్లీ ఇన్న ఫీచర్స్ అన్నీ మనకి ఇందులో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ మధ్యలో మనం చూసుకుంటే వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్తో పాటు 2 USB-C Type-C ఇచ్చారు. స్టిల్ మనకి యాంపుల్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ ఉంది. అండ్ S680 ఏదైతే ఉందో మనకి ఈ లోపల చూసుకుంటే రెఫ్రిజిరేటర్ని ఆఫర్ చేస్తారు. అండ్ ఇందులో మనం చూసుకున్నట్లయితే రెఫ్రిజిరేటర్ అనేది ఆప్షన్గా తీసుకోవచ్చు. S680 ఏదైతే ఉందో రెఫ్రిజిరేటర్తో పాటు ఏవైతే షాంపెయిన్ గ్లాసెస్ ఉంటాయో, ట్రస్ట్ మీ, $4,000 ఇస్ వన్ సింగిల్ గ్లాస్ అనమాట. 2 షాంపెయిన్ గ్లాసెస్కి మనం 60,000 స్పెండ్ చేయాలి. సో దట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ లగ్జరీనెస్. అండ్ అలాగే బక్కల్స్ ఏవైతే ఉన్నాయో బక్కల్స్ పైన కూడా మనకి ఇల్యూమినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈ సన్ బ్లైండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా మనము ఎలక్ట్రికలీ అడ్జస్ట్ చేయొచ్చు. అండ్ ఈ సన్ బ్లైండ్ వచ్చేసి కంప్లీట్లీ క్లోజ్ అయిపోయి దీనిపై నుంచి ఏదైతే మనకి క్లోజింగ్ విండో ఇచ్చారో ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఈ గ్లాస్ సింగిల్ లేయర్ గ్లాస్ కాదు, 2 లేయర్ ఆఫ్ గ్లాసెస్ ఉంటాయి. మీరు ఇప్పుడు ఇమేజ్లో చూడొచ్చు, అంటే 2 గ్లాసెస్ ఉంటాయి మనకి. సో 2 గ్లాసెస్ ఉండడం వల్ల బయట నుంచి వచ్చే నాయిస్ అనేది కంప్లీట్లీ కట్ ఆఫ్ అయిపోతుంది. ఫుల్ లెవెల్ ఆఫ్ మ్యూజిక్తో పాటు ambient లైటింగ్, స్పా అన్నీ మీరు ఈ కార్లో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అలాగే స్పీకర్స్ గురించి మాట్లాడుకుంటే మనం వెహికల్ ఎప్పుడైతే టర్న్ ఆన్ చేస్తామో స్పీకర్స్ అనేది బయటికి పాపప్ అవుతాయండి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ స్పీకర్స్ బయటికి పాపప్ అవుతాయి. మళ్ళీ మనం ఎప్పుడైతే వెహికల్ టర్న్ ఆఫ్ చేస్తామో అవి లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. అండ్ అవి రొటేట్ కూడా అవుతాయి. దాని సరౌండింగ్స్లో కూడా ambient లైటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే సీలింగ్ పైన కూడా మనకి ఒక స్పీకర్ సిస్టమ్ అనేది ఇక్కడ కూడా ఇంటిగ్రేట్ చేశారు. ఇక్కడ ఒక స్పీకర్ ఉంది, ఇక్కడ ఒక స్పీకర్ ఉంది. అండ్ మొత్తం కార్లో మనకి 30 స్పీకర్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మనకు తెలియదండి. విజిబుల్ స్పీకర్స్ మాత్రమే నేను చెప్తున్నాను. అండ్ అలాగే రియర్ విండ్షీల్డ్ ఏదైతే ఉందో దీని బ్లైండ్ని కూడా మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. 1 సింగిల్ టచ్ అండి, ప్రతి ఒక్కటి 1 సింగిల్ టచ్. దాట్స్ ఇట్, ఎవ్రీథింగ్ కెన్ ఆపరేట్. దాట్స్ ఇట్. అండ్ అలాగే అంటే మధ్యలో మనకి 2 జోన్ వెనకాల కూడా ఇచ్చారు, ఫ్రంట్లో కూడా 2 జోన్, కంప్లీట్లీ 4 జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ AC అనేది ఇవ్వడం జరుగుతుంది. నేను ఇక్కడ కూడా మైబాక్ సంబంధించి మనకి బ్రాండింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీని కిందే 4 USB-C Type-Cని ఇచ్చారు. వాటి సరౌండింగ్స్లో కూడా మనకి ఇల్యూమినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దాంతోపాటు పిల్లర్స్ పైన చూస్తే ఏసీకి సంబంధించి వెంట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా AC వెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. రీడింగ్ లైట్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే డోర్ హ్యాండిల్ వచ్చేసి కంప్లీట్లీ లెదర్ ట్రీట్మెంట్ అండి. హోల్డ్ చేస్తేనే తెలుస్తుంది వాట్ అన్ ఎక్స్ట్రీమ్ గ్రేట్ లెవెల్ క్వాలిటీ. చాలా అంటే చాలా బాగుంది కూడా. సో మీకు ఈ పర్టికులర్లో ఇప్పుడు చూసిన ఇవన్నీ ఫీచర్స్లో మీకు ఏ ఫీచర్ నచ్చిందండి తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు మనం డ్రైవర్ సీట్లో వెళ్ళి చూద్దాము ఏమేమి ఫీచర్స్ మనకి ఆఫర్ చేస్తున్నారు, ఇంటీరియర్ డాష్ బోర్డ్ ఏ విధంగా ఉంది, ప్రతి చూపిస్తాను. కమ్ విత్ మీ. అండ్ ఇప్పుడు డ్రైవర్ సీట్లో ఉన్నామండి. ఇందాక చెప్పాను కదా స్పీకర్స్ పాప్అవుట్ అవుతాయి అండ్ అలాగే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి అని. ఒక్కసారి ఇప్పుడు ఇంజన్ ఆన్ చేస్తాను చూడండి. స్పీకర్స్ ఎలా రోల్ అవుతూ పాప్అవుట్ అవుతున్నాయో చూసారా?
కానీ ఇక్కడ చూసుకుంటే సేమ్ అవే కంట్రోల్స్ మళ్ళీ మనకి ఇక్కడ బ్యాక్ రెస్ట్, ఇక్కడ బ్యాక్ సీట్ రిక్లైనింగ్ అండ్ అలాగే సీట్కి సంబంధించి అడ్జస్ట్మెంట్స్, లంబార్ సపోర్ట్ ఏదైతే ఉందో లంబార్ సపోర్ట్కి సంబంధించి అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు చూస్తే సరౌండింగ్లో మొత్తం పియానో బ్లాక్ ఫినిషింగ్ చాలా క్లాసిక్గా ఉంది. అండ్ అలాగే డోర్ హ్యాండిల్లో కూడా మనం చూసుకుంటే అంబియన్ లైటింగ్ని ఇంటిగ్రేట్ చేశారు. అండ్ ఇక్కడ వైపు మనకి ఆమ్రెస్ట్ ఏదైతే ఇచ్చారో ఇది కూడా హీటెడ్ ఆమ్రెస్ట్, ఇది కూడా హీటెడ్ ఆమ్రెస్ట్ అండ్ వెనకాల ఏదైతే ఉందో మధ్యలో కూర్చుంటారో అది కూడా హీటెడ్ ఆమ్రెస్ట్. అండ్ దాంతోపాటు స్టీరింగ్ కూడా ఏదైతే ఉందో స్టీరింగ్ కూడా హీటెడ్. సో ఇలాంటి లగ్జరీ ఫీచర్స్ అన్నీ కార్లో ఉన్నాయి. అండ్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్స్ కూడా చూసుకుంటే టిల్ట్ అండ్ టెలిస్కోపిక్, నార్మల్ లాంగ్వేజ్లో కాదు, 3-4 కోట్లు పెడుతున్నాం కదా మనం అడ్జస్ట్ చేసుకోవడం కాదు, సింప్లీ ఒక టచ్ అనమాట. ఇట్లా మళ్ళీ మనకి రీచ్ కావాలా, ఓకే రీచ్ కూడా వస్తుంది. సో ఈ విధంగా స్టీరింగ్ హోల్డ్ అసలు ఫెనామినల్ ఉందని చెప్పాలి. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సన్ వైజర్ ఏదైతే ఉందో ఇందులో మనకి ఆటోమేటిక్ లైట్తో పాటు అండ్ మేము మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనం చూస్తే దీన్ని ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా సన్ని కంప్లీట్లీ మనం బ్లాక్ చేయొచ్చు. అండ్ మళ్ళీ ఇక్కడ ఇంకొకటి కూడా మనకి సన్ వైజర్ ఇచ్చారు. ఈ విధంగా 2 వైపులా సన్ని బ్లాక్ చేయొచ్చు. అటువైపు ఉన్న ప్యాసింజర్కి కూడా సేమ్ ఇదే ఫంక్షనాలిటీస్ ఇవ్వడం జరిగింది. సో వ్యూవర్స్ మీకోసం వెనకాల నుంచి చాలా క్లియర్గా డాష్ బోర్డ్ ఏ విధంగా ఉందో మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి నాతో పాటు. సో చూడండి, ఫస్ట్ మనం ఇటు కార్నర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ డైల్ ఏదైతే ఉందో ఇది హెడ్ లైట్స్కి సంబంధించి ఈ విధంగా మనం ఆన్ ఎప్పుడైనా సరే ఈ కార్స్లో ఆటో పెడితే సరిపోతుంది. ఎందుకంటే ఎటువంటి సిచ్యువేషన్లో అయినా ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ లైట్ని త్రో చేస్తుంది. బట్ స్టిల్ మాన్యువల్గా మనము ఇక్కడ నుంచి లైట్ ఇంటెన్సిటీని కూడా డిక్రీజ్ చేయొచ్చు, టర్న్ ఆఫ్ కూడా మనం చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ చూస్తే ఈ ఫినిషింగ్ ఏదైతే ఉందో మీకు కార్బన్ ఫైబర్ టెక్స్చర్ టైప్ కంప్లీట్లీ గ్లాసీ ఫినిషింగ్ అండి. ఇది అసలు ముట్టుకుంటే కూడా దీనిపైన ఫింగర్ ప్రింట్స్ పడే విధంగా ఆ టైప్ ఆఫ్ గ్లాసీ ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ దీని సరౌండింగ్లో మీరు చూసుకుంటే అంబియంట్ లైటింగ్ ఇంటిగ్రేషన్ అయితే ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ వర్క్ అని చెప్పాలి. అండ్ దాంతోపాటు మీరు చూసుకున్నట్లయితే ఏసీ వెంట్స్ యొక్క ప్లేస్మెంట్ మధ్య సెంటర్ కాన్సోల్లో ఇక్కడ పైన అనేది ప్లేస్ చేశారు. అల్యూమినియం బ్రష్డ్ అండి. అండ్ ఇక్కడ నుంచి వాట్ అన్ అటెన్షన్ ఇన్ డీటెయిల్ మీరు చూడండి, ఏసీ బ్లోని ఈ విధంగా మనము డిక్రీజ్ చేయొచ్చు. అండ్ సేమ్ ప్యాసింజర్ వైపు. అండ్ ఇప్పుడు మనం స్టీరింగ్ గురించి మాట్లాడుకుందాం. ఫ్లాట్ బాటమ్ అయితే ఏమి ఇవ్వట్లేదు, కార్ చాలా క్లాసీ కాబట్టి రౌండ్ స్టీరింగ్ని ఆఫ్ చేసుకున్నారు. ఫుల్లీ లెదర్ ర్యాప్ అండ్ అలాగే అవుట్ సైడ్ లేయర్ చూసుకుంటే పియానో బ్లాక్ ఫినిషింగ్ హోల్డ్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. 680లో చూసుకుంటే మనకి వుడెన్ ఫినిషింగ్ ట్రిమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మధ్యలో చూసుకుంటే మర్సిడీస్ లోగో, హార్న్ ప్యాడ్, ఈ 3 స్పోక్ స్టీరింగ్ ఏదైతే ఉందో దీని సరౌండింగ్లో కూడా కంప్లీట్లీ అల్యూమినియం బ్రష్డ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మైబాక్ అని మళ్ళీ మనకి బ్రాండింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో పాటు ఇవన్నీ హ్యాప్టిక్ టచ్ అండి. క్రూజ్ కంట్రోల్కి సంబంధించి ఫీచర్స్ని ఇచ్చారు. అండ్ అలాగే అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్కి సంబంధించి ఫీచర్ ఇది హోమ్ యాక్చువల్లీ. అండ్ దీంతోపాటు ఇక్కడున్న కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో మల్టీమీడియాకి సంబంధించిన కంట్రోల్స్, వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్, కాల్ ఆన్సర్ డిక్లైన్, బ్యాక్ వెళ్ళడము, హోమ్ వెళ్ళడము, వాయిస్ కమాండ్స్ అండ్ అలాగే ఫేవరెట్స్. సో ఈ ఫీచర్స్ని మనకి స్టీరింగ్ పైన ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడుకుందాం. ఈ 580లో ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది. 680లో కంప్లీట్లీ 3D ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని మనం చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి నేను మీకు చూపిస్తాను ఏ విధంగా చేంజ్ అవుతుందో. 2 times హోమ్ని ప్రెస్ చేస్తే ఇప్పుడు ఇది మెయిన్ మెన్యూ అండి. దీనిలో ఈ విధంగా అగైన్ మనం ప్రెస్ చేస్తే ఇక్కడ వైపు మనకు టాకోమీటర్, ఇక్కడ వైపు స్పీడోమీటర్, మధ్యలో మనం చూసుకుంటే డిస్టెన్స్ ఏదైతే కిలోమీటర్స్ వస్తుందో ఆ కిలోమీటర్స్ ఎంత డ్రైవ్ అయిందో అది ఉంటుంది. కింద పార్కింగ్ అండ్ అలాగే డిజిటల్ క్లాక్ ఇవన్నీ ఇస్తున్నారు. ఒకసారి హోమ్కి వెళ్దాం మనము. దెన్ మీరు చూసుకుంటే సింప్లీ ఇది హ్యాప్టిక్ టచ్ ఈ విధంగా అంటే అయిపోతుంది సర్వీస్. సో ఫస్ట్ మనం 1 by 1 వెళ్దాము. ఎందుకంటే ఇవి ఆల్రెడీ అండర్ స్టేటెడ్లో వెళ్తే అండర్ స్టేటెడ్లో వెళ్ళి ఓకే చేద్దాము. సో అండర్ స్టేటెడ్లో మనకి ఈ విధంగా మీటర్ అనేది చేంజ్ అవుతుంది. అగైన్ హోమ్కి వెళ్దాము. స్పోర్ట్ మోడ్, మీరు ఒక్కసారి స్పోర్ట్ మోడ్లో వేయగానే మొత్తం స్క్రీన్ రెడ్ ఇన్ కలర్లో అయిపోతుంది. ఆ స్పోర్టీ నేచర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. మీరు చూడొచ్చు స్పోర్ట్ మోడ్ వేయగానే ఇక్కడ కూడా మొత్తం రెడ్ కలర్ థీమ్ని బ్యాక్గ్రౌండ్లో ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒకసారి మనం హోమ్కి వెళ్దాము. స్పోర్ట్ తర్వాత చూసుకుంటే మైబాక్.
సో మైబాక్ మోడ్ కూడా ఉంది ఇందులో. ఒకసారి దీన్ని ఆన్ చేస్తే మీరు చూడొచ్చు ఎంత క్లాసీగా డిజైన్ చేశారు. ఇక్కడ అగైన్ మనకి ఈ డిజైన్ ఎలిమెంట్స్ చాలా బాగున్నాయి. అండ్ ఇన్ డీటెయిల్గా ఇక్కడ చూస్తే మళ్ళీ మనకి మైబాక్కి సంబంధించి లోగోని కూడా ఇన్సైడ్ ఈ యూఐలో ఇవ్వడం కూడా చాలా క్రేజీ థింగ్ అని చెప్పాలి. ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ సాఫ్ట్వేర్ యాక్చువల్లీ. అండ్ దెన్ మళ్ళీ హోమ్కి వెళ్దాము. ఇది టిపికల్గా క్లాసిక్ అండి, ఇది క్లాసిక్ అనమాట. ఈ విధంగా ఉంటుంది. సో ఇందాక కూడా క్లాసిక్ మోడ్లోనే ఉండే. అండ్ నావిగేషన్ మనం చూసుకుంటే, సో నావిగేషన్ చూడండి ఫుల్ లెవెల్ ఆఫ్ డిస్ప్లే క్లస్టర్ పైన అవుతుంది. సో ఈజీగా ఉంటుంది డ్రైవర్కి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఈ 580లో మనకి హెడ్సప్ డిస్ప్లే రాదు. 680 ఏదైతే CPU యూనిట్ ఉందో అందులో మనకి హెడ్సప్ డిస్ప్లే కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీంతోపాటు అసిస్టెన్స్ మనం చూసుకుంటే ఇక్కడ రోడ్ అసిస్టెన్స్ ఏవైతే ఉందో ఇది మనకి క్లియర్గా గైడ్ చేస్తూ అసిస్ట్ చేస్తూ ఉంటుంది. సో బ్యాక్ వెళ్ళిపోదాము. ఇది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి సంబంధించి. ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఇక్కడ ఇచ్చారు. ఆటో ఆన్ అండ్ ఆఫ్కి సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం మధ్యలో ఉన్న ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కంప్లీట్లీ టచ్ ప్యాడ్ స్క్రీన్ గురించి మాట్లాడదాం. ఇది ఒక మినీ టీవీ అని చెప్పొచ్చు. మీరు చూడండి వాట్ అ సీమ్లెస్ టచ్ అండి అసలు. సో ఈ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో మనం వెనకాల చూసాం కదా, ఐప్యాడ్లో కూడా ఇవే ఫీచర్స్ ఉంటాయి. వెనకాల మనకి సీట్స్ వెనకాల ఏదైతే మనం ఉన్న స్క్రీన్ పైన కూడా ఇవే ఫీచర్స్ ఉంటాయి. ఇందులో ఉన్న ఫీచర్స్ అన్నీ అక్కడి నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. సో మేము మోస్ట్ ఇంపార్టెంట్ నేను ఒక ఫీచర్ చూపించబోతున్నాను మీకు, అది చూడండి. సో మీకు ఒక ఇంపార్టెంట్ ఫీచర్ చూపిస్తాను. ఇక్కడ మనం సెట్టింగ్స్లో వెళ్ళిన తర్వాత అండ్ ఇప్పుడు మనం 360 డిగ్రీ కెమెరాని ఒకసారి యాక్సెస్ చేద్దాము. సో చూడండి స్క్రీన్ ఎంత పెద్ద ఉంది. అండ్ కంప్లీట్ సరౌండింగ్స్లో మనకి 360 డిగ్రీ ఇప్పుడు కనిపిస్తుంది. అండ్ 1 by 1 ఒకసారి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. విజిబిలిటీ చూడండి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హై డెఫినేషన్ అని చెప్పొచ్చు. క్లియర్గా విజిబుల్గా మనకు కనబడుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే రియర్ వ్యూ, అండ్ ఇటువైపు చూసుకుంటే సైడ్లో మనకి లేన్ వాచ్ కెమెరా ఏదైతే ఉందో అగైన్ మనకి ఇటువైపు. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే ఆటోమేటిక్ ఫుల్గా 360 డిగ్రీస్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పార్కింగ్ అసిస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి. అండ్ అగైన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే GPS పొజిషన్ ఏదైతే ఉందో మనం ఉన్న కార్ అది ఇన్ఫర్మేషన్ అనేది సేవ్ అవుతుందన్నమాట దీనికి సంబంధించి. అండ్ అలాగే పార్కింగ్ అసిస్టెన్స్ ఏవైతే ఉన్నాయో మీరు చూడొచ్చు. పార్క్ని కూడా మనం పార్క్ అసిస్ట్ ఫీచర్ కూడా ఉంది. సో పార్క్ అసిస్ట్ని మనము ఈ ఫీచర్ని యూస్ చేస్తూ యాక్సెస్ చేయొచ్చు. సో 360 డిగ్రీ కెమెరా సూపర్గా ఉందని చెప్పాలి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే విజిబిలిటీ అయితే చాలా బాగుంది. అండ్ దెన్ మోడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఏదైతే ఉందో డైనమిక్ అని మనం ప్రెస్ చేస్తే నేచర్ ఆఫ్ ద ఇంజన్ నాయిస్తో పాటు మోడ్స్ ప్రకారంగా చేంజ్ అయిపోతుందండి. ఆ డిస్ప్లే కూడా చేంజ్ అవుతుంది, మీరు చూడొచ్చు. డైనమిక్ తర్వాత ఇండివిజువల్. అండ్ దెన్ సో మైబా మోడ్ కూడా ఉంటుందండి. స్పెసిఫిక్గా ఎస్ క్లాస్లో ఉండదు, రెగ్యులర్గా మైబాలోనే మాత్రం ఈ మైబాలోనే మైబా మోడ్ ఒకటి ఉంటుంది. ఇదేం చేస్తుందంటే వెనకాల ఎవరైతే ఇద్దరు కూర్చుంటారో జీరో వైబ్రేషన్, అసలు వెహికల్ వెళ్తుందా వెళ్ళదా అనే ఫీల్ కూడా ఉండదండి. దో కార్ ట్రావెల్లో ఉన్నా కానీ ఆ విధమైన సస్పెన్షన్ ట్యూనింగ్ అనేది ఈ స్పెసిఫిక్ మైబా మోడ్లో ఉంటుంది. సో ఆ విధమైన సెట్టింగ్స్ ఇందులో ఆల్రెడీ ప్రీసెట్ అయ్యి ఉన్నాయి. అండ్ స్టోరేజ్ స్పేసెస్ గురించి మాట్లాడుకుంటే స్మార్ట్ స్టోరేజ్ స్పేస్ ఇంటిగ్రేషన్ అని చెప్పొచ్చు. దీని వెనకాల కూడా స్టోరేజ్ ఉందండి. యాక్చువల్గా ఫోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు, అంత పెద్ద అంత 2-3 ఫోన్స్ పెట్టవచ్చు, అంత స్పేస్ ఉంది. అండ్ దీని కింద మీరు చూసుకుంటే కూడా మీరు చూడొచ్చు వాట్ అన్ యాక్సెసిబిలిటీ. ఇక్కడ లాక్ అయిపోతుంది. వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. రెండు మనకి Type-C ఇవ్వడం జరిగింది. ట్విన్ కప్ హోల్డర్, సరౌండింగ్ అగైన్ అల్యూమినియం ట్రీట్మెంట్ ఏదైతే సరౌండింగ్లో ఇచ్చారో మనకి ఇది కూడా రిచ్గా ఉంది. అండ్ ఇక్కడ కూడా స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ మనకి ఇక్కడ కూడా ఆర్మ్రెస్ట్ కింద స్టోరేజ్ స్పేస్, రెండు USB-C Type-C అనేది ప్రొవైడ్ చేశారు. ఈ కంఫర్ట్ అయితే చాలా బాగుందని చెప్పాలి. మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ అండి. అన్నీ మొత్తం ఆల్ ఓవర్ ద కార్లో నాపా లెదర్ని యూస్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్రేగ్రెన్స్, సూపర్ ఫ్రేగ్రెన్స్ అండి. కార్లో కూర్చున్నప్పటి నుంచి మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. కింద మనకు అది కూడా ఇచ్చారు. అండ్ అగైన్ లైటింగ్ కూడా ప్లేస్ చేశారు. సో గ్లవ్ బాక్స్కి సంబంధించి యాంపుల్ ఆఫ్ కాదు, బిగ్గర్ గ్లవ్ బాక్స్ అని మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇటువైపు ఇచ్చిన AC వెంట్స్ మీరు చూడండి, డిజైన్ కూడా ఎంత బాగుంది. అండ్ యాక్సెసిబిలిటీ కూడా చాలా బాగుంది. క్వాలిటీ ఈజ్ నెక్స్ట్ లెవెల్ అండి. సేమ్ మళ్ళీ ఇక్కడ మనం టచ్ చేస్తే లెవెల్ ఆఫ్ బ్లోయింగ్ ఏదైతే ఉందో దాన్ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మధ్యలో AC వెంట్స్, సేమ్ అదే టైప్ ఆఫ్ AC వెంట్స్ ఇక్కడ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు డ్రైవర్ వైపు. సో ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే
కార్ ఇంటీరియర్ అయితే ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ అండి. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అందుకే ఇంత పెద్ద డీటెయిల్డ్ వీడియో, ఎందుకంటే మీ అందరికీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుతుంది కాబట్టి ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ థింగ్ మీరు షోరూమ్కి వచ్చి చూడకపోయినా కూడా ఇంట్లో కూర్చొని ప్రతి ఒక్క ఫీల్ ఏదైతే ఉందో ఈ కార్ని నాతో పాటు మీరు కూడా ఫీల్ అవ్వాలని ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకోసం ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, కార్లో నుంచి బయటికి రావాలని అస్సలు అనిపిస్తలేదు, కానీ తప్పదు, రావాలి. ఆల్మోస్ట్ మోర్ దెన్ 2 hours కార్తో స్పెండ్ చేశాను. ఇంటీరియర్లో వేరే లెవెల్ ఫీలింగ్ ఉంది. కార్ ఇంటికి తీసుకెళ్ళిపోవాలనిపిస్తుంది. మీరు బాగా సపోర్ట్ చేసి మన ఛానల్ని మంచి లెవెల్కి తీసుకెళ్తే ఇలాంటి కార్ కూడా మనం ఒకటి కొనుక్కోవాలి. తప్పకుండా కొందాం. నాతో పాటు నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి డెవలప్ అవ్వాలని ఆల్వేస్ నేను కోరుకుంటూ ఉంటాను. అంతా మీ చేతిలో ఉంటుందండి. మీరు ఎవరినైనా హీరో చేయొచ్చు, మీరు ఎవరినైనా జీరోని కూడా చేస్తారు. కానీ మేము ఏదైతే ఎఫర్ట్ పెడుతున్నామో మీకోసం ఇలాంటి కార్స్ తీసుకురావడం ఎనీవేస్ నాకు చాలా ఇష్టం. కానీ మన తెలుగులో కూడా ఇలాంటి ఒక ప్రీమియం కాంటెంట్ని మనం కూడా చేయగలుగుతాము అని బ్రాండ్స్ కూడా మనం గుర్తించాలి. కాబట్టి మంచి కాంటెంట్ మీకోసం ప్రొవైడ్ చేస్తూ నన్ను నేను ఎన్హాన్స్ చేసుకుంటూ మీ సజెషన్స్ తీసుకుంటూ ఇది ఒక కంటిన్యూషన్ ప్రాసెస్ అండి. అండ్ మీకు ఏ విధంగా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీ కామెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ని రోజులు చేసిన వీడియో ఒక ఎత్తు, ఈ ఒక్క కార్ వీడియో ఒక ఎత్తు అండి. అండ్ ఈ వీడియో మొత్తం మీరు ఎవరైతే చూసారో ఈ కార్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, నేను చెప్పే విధానం ఏ విధంగా ఉంది, మీరు ఈ కార్ని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారా లేదా? అండ్ అలాగే మర్చిపోకండి ఫ్రెండ్స్, డెఫినెట్గా ఒక లైక్ అయితే చేయొచ్చు. మీరు ఏదైతే ఎఫర్ట్స్ మేము పెడుతున్నామో ఒక లైక్ కూడా చేయండి. ఐ హోప్ ఈ డీటెయిల్డ్ వాక్ అరౌండ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ప్రీమియం లెవెల్ కార్స్ మన ఛానల్లో లాంచ్ అయిన వెంటనే తీసుకొస్తూనే ఉంటాను. మన తెలుగు వాళ్ళకి హిందీ ఇంగ్లీష్ ఛానల్ చూసే బాధ వద్దు. మన లాంగ్వేజ్లో మన వాళ్ళ కోసం బెస్ట్ ప్రజెంటేషన్. నా ఛానల్ యొక్క ఎయిమ్ కూడా అదే. మంచి ప్రజెంటేషన్ ఉండాలి. ఏ ప్రోడక్ట్ ఉన్నా నా వర్క్ అయ్యేంత వరకు మంచి ప్రజెంటేషన్తో ప్రొఫెషనల్గా మీకోసం నేను ఎంత టైం పట్టినా సరే, వీడియో ఎడిటింగ్ అండ్ ఆల్ ఎంత టైం పట్టినా సరే, ఎంత ఎఫర్ట్స్ వెళ్ళినా సరే మీకోసం మంచి వీడియో మేకింగ్ తప్పకుండా మన ఛానల్లో నేను మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు.